నెక్స్ట్ డిష్ వచ్చేసి ఏంటి? టర్కిష్ మటన్ మ్యామ్. టర్కిష్ మటన్ అంట. సో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ బటర్. సో మనం ఒక పాన్ పెట్టుకొని ఫస్ట్ బటర్ వేసుకోవాలి, దాంట్లో గీ నెయ్యి. మసాలా మ్యామ్, టర్కిష్ మటన్ మసాలా. సో చాప్డ్ ఆనియన్స్ ఫ్రై ముందుగానే చేసి పెట్టుకున్నవి మనం దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. इसमें सॉल्ट है, रेड चिली पाउडर, वाइट पेपर एंड गरम मसाला एंड कोतमीर है, फ्राई ऑनियन, फ्राई काजू. సో మనము ఆయిల్లో గీ వేసుకున్నాము, అలాగే బటర్ వేసుకున్నాము. దాంట్లో మనకి కావాల్సినటువంటి ముందుగానే మనము ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకొని దాంట్లో కారం, ఉప్పు, అలాగే చాట్ మసాలా, అలాగే ఇలాచీ పౌడర్ ఇవన్నిటిని కలుపుకొని, అలాగే మేతి పౌడర్ వీటన్నిటిని దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. వైట్ ఫ్రెష్ క్రీమ్. సో ఇది కొంచెం కుక్ అయ్యాక దీంట్లో వైట్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీని మనము ముందుగానే రెడీ చేసుకున్న దాన్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనకి క్వాంటిటీ బట్టి కావాల్సినంత గ్రేవీని మనం యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని కొద్దిసేపు మనము కుక్ చేసుకోవాలి. దెన్ మేము మటన్ రోస్ట్. ఓకే, 5 మెంబర్స్కి సరిపడా మనకి మటన్ అయితే తీసుకున్నాము. దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఆ మటన్కి మీరు ఏమైనా యాడ్ చేశారా? సాల్ట్? మటన్ ఆల్రెడీ బాయిల్డ్ మటన్. yes ma'am. with added salt. Yeah, so light fry. Light deep fry. సో మనం ముందుగానే దీన్ని మటన్ పీసెస్ ని తీసుకొని దాన్ని మనము సాల్ట్ లో యాడ్ చేసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని లైట్ గా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి లైట్ గా చేసుకుంటే సరిపోతుంది. సో ఆ తర్వాత మనము ఇందాక ప్రిపేర్ చేసినటువంటి సూప్ లో మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. రైस చేసుకొని దాంట్లో ఇది యాడ్ చేయాలా? यस मैम. इसके बाद तंदूर का भट्टी रहता ना, उसमें दम में होता है. ये कोतमीर है. ఓకే, కొరియాండర్ లీవ్స్ ని మనం యాడ్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని పెట్టుకొని దాని తర్వాత ఇది 1 by 1 లేయర్ వేసి దానిపైన మళ్ళీ రైస్ వేసి మళ్ళీ ఇది దానిపైన మళ్ళీ వేసి 100% కుక్ చేసుకోవాలి. అంతేనా? 10 to 15 minutes राइस दम होता तंदूर में. ఓకే,